Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 18వ అధ్యాయము. సత్కర్మానుష్ఠాన ఫలప్రభావ ఫలితము. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. నా సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వపుణ్య ఫలితము వలననే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహాపాపినై మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా ఈ చెట్టు రూపమున ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడ? మీ దర్శన భాగ్యం ఎక్కడ? నాకు సద్గతి ఎక్కడ? పుణ్యఫల ప్రధానమగు ఈ కార్తీక మాసం ఎక్కడ? పాపాత్ముడునగు నేనెక్కడ? ఈ విష్ణువాలయమందు ప్రవేశించుటెక్కడ? ఇది అంతయు దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కావున నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలయునో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించాను. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనటివి. కావున వివరించెదను, శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడవుతున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మలను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమొనరించిన జ్ఞానము కలుగును. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగా, వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగా, మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా, అనగా ఈ 3 మాసముల యందును తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను. అటుల స్నానం చేసి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందును స్నానము చేయవచ్చును. ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందన, సూర్య నమస్కారములు చేయవలెను. ఇట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసముతో సమానమైన మాసమును, వేదముతో సరితూగు శాస్త్రమును, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములను, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ఇలా ప్రశ్నించాడు. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతమని చెప్పితిరే, ఏ కారణం చేత దానిని ఆచరించవలెను? ఇదివరకు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించి ఉన్నారా? ఈ వ్రతము యొక్క ఫలితం ఏమిటి? విధానం ఎట్టిది? సవిస్తరముగా విశదీకరింపుడని కోరాడు. అందులకు అంగీరసుడు ఇలా చెప్పసాగాడు. ఓయి వినుము. చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములకే చాతుర్మాసములని పేరు. అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు వ్రతమునకు చాతుర్మాస్యమని వ్రతమని పేరు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జపతపాది సత్కార్యాలు చేసిన ఎడల పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుంటుని. కావున ఆ సంగతులు మీకు తెలియజేస్తున్నాను. ముందు కృతయుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా, ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును, చతుర్బాహుండును, కోటి సూర్యప్రకాశమానుడును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి ఉన్నాడు. అంతా శ్రీహరి నారదుని చూసి ఏమీ తెలియని వాని వలె మందహాసంతో ఇలా అన్నాడు. నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు.
మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మమును ఆచరిస్తూ ఉన్నారా? ప్రపంచమున ఏ విధమైన అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాడు. నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగమున నీ వెరుగుని విషయములేవియును లేవు. అయినను నన్ను చెప్పమనుటచే విన్నవించుకుంటుని. ప్రపంచమున కొందరు మునులు మనుష్యులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు. వారెట్లు విముక్తులవుతారో ఎరగలేకున్నాము. కొందరు భుజించకూడని పదార్థములనే భుజిస్తున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేస్తూ అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేస్తున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార రహితులుగా, పరనిందాపరాయణులుగా జీవిస్తున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను నర్చి రక్షింపుమని నారదుడు ప్రార్థించాడు. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో, గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసల బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుతున్నాడు. ప్రపంచమంతయును తన మాయాలోకమును వీక్షించి రక్షించుచున్న దామోదరుడు వారి వారి భక్తి శ్రద్ధలను పరీక్షిస్తూ ఉన్నాడు. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుతున్నాడు. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని చూసి కొందరు ముసలివాడని ఎగతాళి చేస్తున్నారు. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరుకుంటున్నారు. కొందరు గర్విష్ఠులయ్యారు. మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనను చూడకుండా ఉన్నారు. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరి చూసి వీరిని ఎట్లు తరింపచేతునా అని ఆలోచిస్తూ ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖచక్ర గదా పద్మ కౌస్తుభ వనమాల్యాది అలంకారయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యమునకు వెళ్ళెను. ఆ వనమందు తపస్సు చేసుకుంటున్న ముని పుంగవులు స్వయముగా తమ ఆశ్రమములకు వచ్చిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవమగు ఆ లక్ష్మీనారాయణులను ఇలా స్తోత్రం చేశారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. మరి ఒక అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.